జూన్ 11th మా తమ్ముడిది పుట్టినరోజు. అందుకనేసి నేను మా భవిష్య రెడీ అయిపోయినాము. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి పలమనేరుకి వచ్చాము. ఫుల్ రష్గా ఉంది బస్సులో అయితే. అందుకనేసి కృష్ణగిరి బస్సు ఎక్కేసాను. కృష్ణగిరి బస్సులో వచ్చేసి కండక్టర్ గారు ఫ్రీ టికెట్ కదమ్మా, అమౌంట్ ఇవ్వాలి, టికెట్ ఇస్తానని చెప్పారు. టికెట్ ఇచ్చి అమౌంట్ ఇచ్చేసి తీసుకున్నాను టికెట్ అయితే. బస్సు దిగగానే ఫుల్ వర్షము. ఒక 10 minutes ఉన్నాక వర్షం అయితే నిలిచింది. తర్వాత మా తమ్ముడు వచ్చి ఇంటికి తీసుకెళ్లారు. మా భవిష్య ఆల్రెడీ అయితే ఇంత అంతా కాదు. ఇంకా టెంపుల్కి వెళ్ళేసి ఇంట్లో పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఈవినింగ్ అయితే 6:30 అవుతుంది. బర్త్డే సెలబ్రేషన్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఇక్కడైతే ₹1 ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే ఫ్లవర్స్ తీసుకొని హ్యాపీ బర్త్డే అనేసి ఇంట్లో ఉండి అవి తీసుకొని ఇలా స్టిక్కర్స్ అయితే ఇలా డిజైన్ చేశాను. చాలా బాగా వచ్చింది డెకరేషన్ అయితే. సో కేక్ కటింగ్ అయితే మా తమ్ముడు అయితే చేద్దామనేసి స్టార్ట్ చేస్తున్నారు. హ్యాపీ బర్త్డే యస్సు అనేసి ఇలా కేక్ మీద అయితే ఇలా అయితే నేమ్స్ అయితే మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి ఐస్ కేక్ అనమాట. మా తమ్ముడు అయితే వాళ్ళ ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళి బేకరీలో అయితే తీసుకొచ్చారు. ఎందుకంటే ఫుల్ వర్షం పడుతుంది. అసలు అయితే డెకరేషన్ కూడా సింపుల్గా జరిగింది. బెలూన్స్ కూడా లేదు కదా, బెలూన్స్ ఉంటే బాగుండు అనిపించింది. కానీ ఫుల్ వర్షం కదా అనేసి ఇంట్లో ఉండే వస్తువులన్నీ తీసుకొని ఇలా డెకరేషన్ చేశాను. డెకరేషన్ మాత్రం చాలా బాగా వచ్చింది. సింపుల్గా అయినా డెకరేషన్ గ్రాండ్గా అనిపించింది. మా అమ్మకైతే కేక్ అయితే తినిపించి, మా అమ్మ అయితే మా తమ్మునికి అయితే కేక్ తినిపించింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మా తమ్మునికి ఆ దేవుని ఆశీర్వాదాలతో పాటు మీ అందరి ఆశీర్వాదాలు మా తమ్మునికి ఉండాలనేసి, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలనేసి నేనైతే కోరుకుంటున్నాను. మీరందరూ బ్లెస్ చేసి విషెస్ చేయండి మా తమ్మునికి. మా అమ్మకైతే మా తమ్ముడు కేక్ తినిపించారు. మా అమ్మ కూడా మా తమ్ముడికి కేక్ తినిపించింది. మా నాన్న కూడా వచ్చారు. సో మా నాన్న మా అమ్మ అయితే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కరు నిలుచుకొని ఇలా అయితే మా తమ్ముడికైతే మా తమ్ముడైతే మా నాన్నకి కేక్ తినిపిస్తున్నారు. ఇంకా మా అమ్మ మా నాన్న వచ్చేసి ఇద్దరు కలిసి కేక్ అయితే తినిపించారు. మా అమ్మ అయితే ఫేస్లో సంతోషం అయితే వెలిగిపోతూ ఉంది. నా కొడుకు పుట్టినరోజు అనేసి. ఇయర్ అయితే 20 yearsలో అయితే స్టార్ట్ అయింది. ఈరోజు అయితే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడే మా తమ్ముడు 20 yearsలో పడిపోయిందే అనిపించింది. మా భవిష్యకి అయితే కేక్ తినిపిస్తుంటే మా అమ్మయ్య చాలా బాగుంది, ఇంకా తినిపించు అని చెప్తూ ఉంది. ఎంత క్యూట్గా ఉంది కదా మా భవిష్య అయితే. మా ఫ్యామిలీ అయితే ఈరోజు పండగలాగా జరుపుకున్నాము. చాలా బాగా జరిగింది డెకరేషన్ అయితే. ఇక్కడైతే నేను మా తమ్ముడికి కేక్ తినిపిస్తామనేసి మా అమ్మ దగ్గర అయితే తీసి ఫోన్ ఇచ్చేసి వెళ్ళాను. మా అమ్మకైతే ఫస్ట్ టైం అనమాట ఇలా వీడియో తీయడము. ఇక్కడ ఫింగర్స్ పడింది. ఇంకా సైడ్ ఫింగర్స్ తీసేయమ్మా అంటే మళ్ళీ వీడియో అయితే బాగా తీసింది. ఇంకా నేను మా అమ్మకైతే చాలా థ్యాంక్ యూ అని చెప్పాలి. చాలా బాగా తీసిన వీడియో అయితే. నేనైతే మా తమ్ముడికి హ్యాపీ బర్త్డే అనేసి చెప్పేసి కేక్ అయితే తినిపించాను. మా తమ్ముడు వచ్చి నాకైతే కేక్ తినిపించారు. బర్త్డే సెలబ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో ఇక్కడైతే సెలబ్రేషన్ కూడా చాలా బాగా జరిగింది. బర్త్డే సెలబ్రేషన్ చాలా బాగా జరిగింది. మా తమ్ముడు అయితే హ్యాపీ అనమాట. అందరూ బ్లెస్ చేసి లైక్ చేయండి.